చిరంజీవి గారే కాదు, చిరంజీవి గారి మూవీస్ కూడా చాలామందికి ప్రాణాలు పోస్తున్నాయి. ఇదే విషయం ఇంకొకసారి నిరూపితమైంది మన హైదరాబాద్లో. క్రిటికల్గా ఉన్నటువంటి ఒక పేషెంట్ను, చాలా క్రిటికల్ సర్జరీని చిరంజీవి గారి మూవీ చూపిస్తూ మన గాంధీ వైద్యులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఆ వివరాలన్నీ ఇప్పుడు మనతో చెప్పేందుకు డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు. ఆయన న్యూరో సర్జన్ ఉన్నారు, అలాగే ఎనస్థిస్ట్ ఉన్నారు. ఇద్దరితో కూడా మాట్లాడదాము. ముందుగా డాక్టర్ శ్రీదేవి గారితో మాట్లాడదాం. ఎనస్థిస్టు నమస్తే అండి. చాలా గ్రేట్ అండి, నాకైతే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక క్రిటికల్ సర్జరీని, కాంప్లికేటెడ్ సర్జరీని అది చాలా సునాయాసంగా ఒక చిన్న చిరంజీవి గారి మూవీ చూపిస్తూ పేషెంట్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా సక్సెస్ఫుల్గా చేశారు అంటే మన గాంధీ హాస్పిటల్ డాక్టర్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఫస్ట్ థ్యాంక్ యూ అండి. ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? మేము ముందు ఒక 1 day ముందు ప్లాన్ చేసుకున్నామండి. లైక్ అంటే ఈ పేషెంట్ కొంచెం కోఆపరేటివ్గా ఉన్నారు, ప్లస్ వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు పేషెంట్కి. యూజువల్గా కోమార్బిడిటీస్ ఏమన్నా లైక్ బీపీ, షుగర్, ఆస్తమా ఇట్లాంటి వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ పేషెంట్ని మేము సెలెక్ట్ చేసుకోం. అబ్సల్యూట్లీ నార్మల్ పేషెంట్, బీపీ లేదు, షుగర్ లేదు, వేరే ఇంకా ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు. సో మేమేమనుకున్నాం అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఫస్ట్ కదా, గాంధీలో ఇది ఫస్ట్ సర్జరీ. ఓకే, సో మనం కొంచెం ఈ టైప్ ఎవేక్ క్రేనియోటమీ అనేది ఫస్ట్ సర్జరీ. ఏమంటారండి? ఎవేక్ క్రేనియోటమీ. ఎవేక్ క్రేనియోటమీ అంటే పేషెంట్ కాన్షియస్లోనే ఉంటుంది మనం ట్యూమర్ తీసే టైంలో. సో ట్యూమర్ సర్జరీస్కి చేస్తాం యూజువల్గా. అయితే సరే ఫస్ట్ పేషెంట్తో మాట్లాడాము. అంటే ఈ సర్జరీ చేయడానికి పేషెంట్ని మనము వాళ్ళ లైక్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మీకేం ప్రాబ్లం లేదు, మీకేం భయం లేదు, మేము అందరం మీ దగ్గరే ఉన్నాం. లేకపోతే ఏమవుతుంది అంటే మామూలుగా వార్డ్ ఈజ్ డిఫరెంట్, ఆపరేషన్ థియేటర్ ఈజ్ డిఫరెంట్. ఓకే ఓకే, థియేటర్లో రాగానే ఆ లైట్లు అవి అన్నీ చూసి ఎక్విప్మెంట్, ఆ మనుషులు అందరూ వచ్చి ఒకళ్ళు బీపీ కఫ్ కడుతుంటారు, ఒకళ్ళు ఇంకా వేరే భయపడతారు. సో ఫస్టే అదేం లేదని ఆ అమ్మాయిని కొంచెం పాసిఫై చేసి ఆ లేడీని మాట్లాడి, సో మాట్లాడుతున్నప్పుడు యూజువల్గా మనం ఏది మాట్లాడినా కనెక్ట్ అవ్వరు, కానీ సినిమాలు మాట్లాడితే అందరు కనెక్ట్. అందులోనే చిరంజీవి గారి మూవీ అంటే మరి అంటే యాక్చువల్లీ మేము ఫస్ట్ ఆవిడని అడిగాం, మీకు ఎవరు అంటే సినిమా చూస్తారా అంటే చూస్తా అని అనింది. వాళ్ళు పాలిటిక్స్ అండ్ సినిమా రెండు బాగా మనుషుల్ని మాట్లాడిస్తాయి. ఎవరైనా మాట్లాడేస్తారు, పాలిటిక్స్ కానీ మూవీస్ కానీ అవి కనెక్ట్ చేస్తాయి పీపుల్ని. సో నీకు ఎవరు హీరో ఇష్టము అని అంటే షీ సెడ్ ఫస్ట్ నాగేశ్వరరావు అనింది, తర్వాత చిరంజీవి అనింది. నాగేశ్వరరావు బొమ్మ చూపిస్తే ఈయన కాదు అనింది. అంటే ఈయన పెద్ద ఆయన కాదంట, ఆయన చాలా పాత ఆయనంట. సరే ఇంకా మూవీస్ రికలెక్ట్ చేసుకుంటూ ఉంటే నీకు చిరంజీవిది ఏ మూవీ అంటే చెప్పింది ముందే. అంటే మేము సర్జరీకి ముందే ఆమెను అన్నీ అడిగామండి. ఓకే ఓకే, అంటే మళ్ళీ తర్వాత అడిగితే తనకి అప్పుడు మనం ప్రీ ఆప్ అండ్ పోస్ట్ ఆప్ అండ్ ఇంటర్ ఆప్ అండ్ లైక్ అంటే ముందు ఎలా జ్ఞాపక శక్తి ఉంది అది కూడా మనం అసెస్ చేయొచ్చు ఈ దీని ప్రకారం. సో అందుకని అన్నీ అడిగేసి అవే మళ్ళీ సర్జరీ చేసిన తర్వాత కూడా అడిగామన్నమాట. సో అప్పుడు అడిగినప్పుడు చెప్పింది, పర్ఫెక్ట్గా చెప్పింది ఏంటంటే నాకు ఆ సింహాలతోటి ఫైటింగ్ చేస్తాడు చిరంజీవి, మాటలు రావు, హీరోయిన్ ఏడిపిస్తాడు, చాలా చెప్పింది. సో ఆ మూవీ నాకు చాలా ఇష్టం అనింది. అవునా, అదే చూసి కొత్త సినిమాలు ఏం చూడలేదా అని అంటే కొత్తవి కాదమ్మా, ఆ సినిమా నాకు చాలా ఇష్టం అనింది. ఇంకా మళ్ళీ నాగేశ్వరరావు వాళ్ళ చూపిస్తే కాదు కదా ఈయన కొడుకు ఇష్టం అనింది. కొడుకా మనవడా మాకు క్లారిటీ లేదు, చూపిస్తే మాత్రం గుర్తుపట్టింది. గుర్తుపడితే ఈయన సినిమాలు కూడా చూస్తాననింది. సో ఎవరిని గుర్తుపట్టింది? కొడుకునండి మనవడినా? మనవని కాదు, కొడుకునే. సో గుర్తుపట్టి ఈయన సినిమాలు చూస్తాం. ఆయన సినిమా స్పెసిఫిక్గా ఏది చెప్పలేకపోయింది, ఏదో చెప్తోంది. కానీ మేము కూడా చిరంజీవి ఫ్యాన్సే కాబట్టి ఆయన సినిమాని తొందరగా మేము పికప్ చేసాము. పాపం నాగార్జున గారి సినిమా ఆవిడ ఏదో చెప్తోంది కానీ మాకు అర్థం కాలేదు. కానీ చెప్పింది స్పెసిఫిక్గా ఇద్దరు హీరోల ఫ్యాన్ నేను. సరే ఓకే, లోపల వెళ్ళాక నాగార్జున ఫిల్మ్స్ పెట్టాము, చూసింది, ఎంజాయ్ చేసింది అని. బ్రహ్మానందం గారి కామెడీ ఎంజాయ్ చేసింది. స్పెసిఫిక్గా మాత్రం నాకు చిరంజీవి అది పెట్టమని అడిగింది. సో అది పెట్టాలి. అడవి దొంగ అంటే క్లారిటీగా చెప్పింది, అది మాటలు రావు,
సింహాలతో ఫైట్ చేస్తాడు, హీరోయిన్ ఏడిపిస్తాడు, ఆమె బట్టలు దొంగలిస్తాడు, ఇన్ని చెప్పింది, అబ్బో స్టెప్ వైజ్ చెప్పింది. సో ఇంకా మేము అది తప్పించుకోవడానికి లేదు, అది అదే పెట్టాలి. సో అది పెట్టాను. కొత్త సినిమా పెడితే ఇది నేను చూడలేదండి, ఆచార్య పెట్టాము ఓకే మూవీ, ఇది నేను చూడలేదమ్మా, నేను చూడు ఇప్పుడు నీకోసమే పెట్టాను, కొత్తది ఇది, అది పాతది కదా అన్నాను. చూసింది, ఐడెంటిఫై చేసింది, అన్నీ చేసింది. సో మాట్లాడిస్తూనే కంప్లీట్ చేశాను. ఎంత టైం పట్టింది డాక్టర్ గారు? పేషెంట్ని లోపల తీసుకొని మనం అంత ప్రొసీజర్ అయ్యి పేషెంట్ మళ్ళీ అంత సర్జరీ కంప్లీట్ అయ్యేప్పటికి 2 hours పట్టింది. 1.5 hours, 2 hours సరిపోయింది అయితే ఆల్మోస్ట్. అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మేము లోపల తీసుకెళ్ళగానే సర్జరీ స్టార్ట్ చెయ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అనస్థీషియా ఇచ్చి మేము చేయాల్సిన ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి, నర్వ్ బ్లాక్స్ అని, పెయిన్ లేకుండా అవన్నీ ఇచ్చేసుకొని సర్జరీ స్టార్ట్ చేసిన తర్వాత ట్యూమర్ మీదకి వెళ్ళేటప్పుడు మాత్రమే అవెక్ చేస్తాం. ట్యూమర్ మీద వెళ్ళేటప్పుడు అవెక్ చేసాం యూజువల్గా. అప్పుడు ఏమవుతుందంటే సర్జన్ చెప్తారు, వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి ఏ ఏరియాలో మనం తీయాలి ట్యూమర్ అన్నది ఐడెంటిఫై చేయాలి. దానికోసమే పేషెంట్ అవెక్ ఉండాలి. ఓకే, దానికోసం పేషెంట్ అవెక్ చేసామన్నమాట. చేసి మొత్తం సర్జరీ అంతా అయిపోయాక షీ వాజ్ వెరీ కంఫర్టబుల్, హ్యాపీ, నవ్వుతూ అందరికీ థమ్స్అప్ పెట్టింది. అబ్బో. ప్రస్తుతం మనతో పాటు గాంధీ హాస్పిటల్ న్యూరో సర్జన్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. డాక్టర్ గారు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. ఈ పేషెంట్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు మేడం చెప్పారు ఆల్రెడీ మాకు కొన్ని వివరాలు. అంటే అట్లాంటి పేషెంట్స్ అవేక్గా ఉండాల్సిన అవసరం ఉంటుందా డాక్టర్ గారు యూజువల్గా? అంటే ఈ పేషెంట్ ఏంటంటే ట్యూమర్ గడ్డ కరెక్ట్గా కాల్చి నర్వ్ సప్లై చేయరా కింద ఉంది బ్రెయిన్లో. మనం ఆ ట్యూమర్ దగ్గర వాళ్ళంటే నర్వ్స్ కట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది నార్మల్గా. మామూలుగా జనరల్ అనస్థీసియా ఇస్తే మాకు తెలియదు ఎక్కడ వెళ్తున్నామో తెలియదు. సో ఛాన్స్ ఏంటంటే కాల్ చేయి పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో అవేక్ చేసిందంటే కదిలిస్తూ మనం నాన్ మోటార్ ఏరియా నుంచి వెళ్తాం కొద్దిగా సైడ్ నుంచి. సో అప్పుడు మనకు ఛాన్సెస్ మనకు ఉండదు, కాల్ చేయి పడిపోయే ప్రమాదం ఉండదు. టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. అదేలేండి, వాళ్ళు లేచి అంటే మెలకుగా ఉంటే మనకు ఆ మూమెంట్ మోటార్ మూమెంట్ చేయలేపమంటాం, కాలు లేపమంటాము. సో ఆ నర్వ్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం. సో అది మోటార్ ఏరియా కాకపోతే పడిపోద్ది ఒకవేళ కరెక్ట్ మోటార్ ఏరియా అయితే. సో ఎగ్జాక్ట్ దాని కింద ఉంది, సైడ్ నుంచి వెళ్ళాము కొంచెం. వెళ్ళి మొత్తం ట్యూబ్ అనేది తీసాం. ఎంత ఉందండి? 3-4 సెంటీమీటర్స్ ఉంది, 3 to 4 సెంటీమీటర్స్. పెద్దదే అయితే. ఎంత టైం పట్టింది ఆల్మోస్ట్ అండి? అంటే ఇంట్రాపరేటివ్గా 1.5 hours పట్టింది మొత్తం టోటల్గా. ఆ మూవీ చూస్తూనే ఉన్నారండి? డైవర్షన్ కోసం అంటే మా టైంలో పెయిన్ తెలియకుండా డైవర్షన్ కోసం యూజువల్గా మాట్లాడుతుంటాం. లక్కీగా పేషెంట్ సినిమా అంటే వాళ్ళు సినిమా డైవర్షన్ అంటే చూస్తూనే ఉన్నారు. చూస్తున్నాను, ఆవిడ చూస్తూ ఉంది సినిమా. మాకు కావాల్సింది మేము అడుగుతున్నాం, కాల్ చెప్పండి, చేయలేపండి, ఇంక మనీ మాట్లాడిస్తున్నాం అట్లా. మరి నాకు చిన్న డౌట్ వచ్చింది డాక్టర్ గారు. ఇప్పుడు మీరంటే మేము చూడట్లేదు అన్నారు, కరెక్టే. కానీ ఆమె కోసం మూవీ పెట్టారు కదా మీరు. ఆ టైంలో సౌండ్స్ వస్తుంటాయి, మూవీ రన్ అవుతూ ఉంటుంది. అది మిమ్మల్ని ఏంటి డిస్టర్బ్? మా కాన్సన్ట్రేషన్ మా అంతా ఫోకస్ అంతా ట్యూమర్ మీద ఉంటుంది. పేషెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. పేషెంట్ ఏమో వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అంటే వాళ్ళు మాకు చెప్తారు, ఆపేయండి అని, లేదంటే చెప్తారు. ఓహో. సో వాళ్ళంతా వాళ్ళ పేషెంట్ మానిటర్ చేస్తుంటారు, మేము ట్యూమర్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే ఓకే. మీకేం వినిపించలేదా టైంలో సౌండ్స్? పట్టించుకోరు. ఓకే. తర్వాత అంటే ముందే మీరు ఇట్లా ప్లాన్ చేస్తున్నారు, ఇంత ముందు ఎప్పుడన్నా చేశారు ఇలాంటి సర్జరీస్? చేస్తాం, రెగ్యులర్గా చేస్తాం. మన దగ్గర అంటే చాలా రోజుల కింద చేసాము. అంటే ఈ ప్యాటర్న్ ఎవరైనా చేస్తారు, ప్రైవేట్లో కూడా ఇలాగే చేయాల్సినది. మోటార్ ఏరియా ఉంటే ఖచ్చితంగా అవేక్ రెనడం చేసి చేయాల్సినది. ఎందుకంటే మత్తిస్తే మనకు తెలియదు ఎక్కడి నుంచి చేస్తామని. సో కాల్ చేయి పడిపోతాయి ప్రమాదం. సో మనం నడుచుకుంటూ వచ్చిన పేషెంట్ కాల్ చేయి పడిపోయింది అనుకోండి, చేసి లాభం లేదు కదా. సో మనం ఏమంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి పేషెంట్కి, సర్జరీ కంటే ఎక్కువ. పెయిన్ ఉండదా డాక్టర్ గారు మరి అట్లా చేస్తుంటే వాళ్ళకి? అంటే డైవర్ట్ చేస్తారు, పెయిన్ అనాలిసిస్ ఇస్తారు వాళ్ళు. పూర్తిగా మత్తియరు, పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు, పెయిన్ తెలియకుండా. అనాలిసిస్ ఉంటుంది, బట్ సెడేషన్ ఉండదు, మత్తు ఉండదు పూర్తిగా. ఓకే. సో వాళ్ళందరికీ తెలుసా ఇట్లా చేస్తున్నారని ముందే కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళకి. అంటే వాళ్ళకి మొత్తం తెలియకపోవచ్చు, ఇల్లిటరేట్స్ కదా వాళ్ళకి మొత్తం. అంటే వాళ్ళకి పెద్ద తెలియదు, మేము ఆపరేషన్ సేఫ్గా తీసుకొస్తామని చెప్తాం అంతే. డీటెయిల్గా మొత్తం ఏం చెప్పాము. ఓకే. ఎక్కడ పేషెంట్ అండి? ఏ ఊరు? యాదాద్రి భువనగిరి జిల్లా. ఓకే ఓకే. కేసీఆర్ గారు కూడా చెప్తున్నాను. కేసీఆర్ గారు కూడా చెప్తున్నాను. ఫస్ట్ టైం వచ్చిందండి ఇంతకుముందు? ఫస్ట్ టైం వచ్చింది. ఓకే. ఫస్ట్ టైం వచ్చినప్పుడే మీరు ఈ రకమైన ప్లానింగ్ చేసుకున్నాం? చేసుకున్నాం.
ఇట్లా మూవీ పెట్టి చెయ్యాలి మూవీ అని లేదు, డైవర్షన్ అంటే వీళ్ళు పేషెంట్ మామూలుగా కన్వర్సేషన్ అంటే ఇంటరాక్ట్ అవుతుంటే సినిమా అని చెప్పింది. అప్పుడు తెలిసింది మేము సినిమా అనుకోలేదు, మామూలుగా ఇంటరాక్షన్లో వాళ్ళ ఇంట్రెస్ట్ తెలియదు మనకు సినిమాలో మనకి ఉన్నాం. సో ఆమె సినిమా అని చెప్పేసరికి డైవర్ట్ చేసిన అలాగే. ఓకే, మీరు ఎవరు ఫేవరెట్? మీరు చూస్తారా మూవీస్? చూస్తాను సినిమా. మీకు ఎవరు ఫేవరెట్? ఇప్పుడేం సినిమాలు చూడట్లేదు, చిన్నప్పుడు చూసేది చౌనవ సినిమాలు, కృష్ణ సినిమాలు చూసేది. ఇప్పుడైతే పెద్దగా. చిరంజీవి గారు కూడా చూస్తుంటారా మీరు? చూస్తాను. ఓకే, చిరంజీవి గారికి తెలిసిందంట ఈ విషయం, తెలిసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారంట, హాస్పిటల్ దగ్గరకు మాట్లాడారంట, పేషెంట్ మాట్లాడారంట కదా. ఏమనిందండి అప్పుడు ఆవిడ? అవును, మేము వెళ్ళలేదు పర్సనల్గా, యాక్చువల్గా అతను సపరేట్గా తీసుకున్నటువంటి లేదు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది పేషెంట్? పేషెంట్ బాగానే ఉంది, ఈజ్ ఫైన్, అబౌట్ టు డిశ్చార్జ్. అబౌట్ టు డిశ్చార్జ్. ఓకే ఓకే, ఆమెకు కూడా హ్యాపీ ఉందేమో, మంచిగా మూవీ చూసుకుంటూ. ఒక అంటే మన దగ్గర ఫస్ట్ టైం కదా ఇట్లా, గాంధీలో ఇంతకుముందు మీరు చేసి ఉండొచ్చు, అంటే ఎవరికి అవేర్ లేదు దీని మీద. ఇప్పుడు ఈ విషయం అయితే కామన్ పబ్లిక్ తెలియాలి అంతే, తెలియాలి ఇలా కూడా జరుగుతాయి, చేయగలరు, అవేర్నెస్ కోసం అంతే. అదే అండి, అవేర్నెస్ కోసం. అంటే ఇలాంటి అవకాశం ఉంది, గవర్నమెంట్ ఉందని. ఎస్, మీరు మంచి సక్సెస్ఫుల్గా చేయగలిగారు అనేది తెలియాలి. అఫ్ కోర్స్ గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ అంతా టాపర్సే ఉంటారండి, అది నాకు తెలుసు. అఫ్ కోర్స్, కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఒకలాంటి చిన్న చూపు ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. రైట్ సార్, మొత్తానికైతే ఒక పేషెంట్ని సక్సెస్ఫుల్గా మూవీ చూపిస్తూ చిరంజీవి గారిది కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారి మూవీ చూస్తూ సర్జరీ చేయించుకొని రికవరీ అయినటువంటి సత్యమ్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. సత్యమ్మ నమస్తే. నమస్తే. ఎట్లున్నావమ్మా? మంచిగా ఉన్నావా? ఆరోగ్యంగా మంచిగా ఉన్నావా? సూపర్. ఏం జరిగింది, ఎట్లా చేశారు నీకు సర్జరీ, చెప్పు మాకు ఒకసారి. నాకు 3 ఏళ్ళకి వచ్చింది ఫస్ట్, ఆన్సర్ ఇంతవరకు వచ్చింది. ఉప్పలకెళ్ళి ఇక్కడికి వచ్చేసినాం, తట్టుకోం పైసలు. ఎక్కడ ఉంటారమ్మా సత్యమ్మ? తిరుమల యాదాద్రి, వాసల్ మరి దగ్గర తిరుమలపురం. ఓకే, అప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చారా? వెంబడే ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ మీరు మీ దయ వలన మంచిగా. ఏంటి సినిమా చూసుకుంటూ సర్జరీ చేయించుకున్నావంట సత్యమ్మ? నీకు ఏ సినిమా ఇష్టం అంటే అడవి దొంగ అన్న, చిరంజీవి ఇష్టం. అవునా, చిరంజీవి గారు ఇష్టమా? చూస్తుంటావా చిరంజీవి గారివి మూవీస్ అమ్మా? ఏ సినిమా ఇష్టం చిరంజీవి గారిది? అడవి దొంగ. అడవి దొంగ అదే చూసినావంట కదా, అడవి దొంగ చూసినావా? అడవి దొంగనే చూసిన. ఏ సీన్ ఇష్టం అందులో? అందులో కుందేలు కాల్చుకొచ్చి ఇస్తాడు ఆమెకు, ఆమె తినలేకపోతుంది పాపం, అది తినాలి అంటాడు, తినలేకపోతుంది. ఓహో, పూలు ఎక్కగానే పూలు ఎక్కితే చెట్టు ఆమె ఎక్కుతుంది, అందుకుంటాడు. ఓకే, అది ఇష్టం, అదే చూసినావు. అయితే మంచిగా చేశారా డాక్టర్ గారు ఇక్కడ? మంచిగా చేశారు. మంచిగా చేశారు. నాకు అన్నికి ఖాళీగా ఉన్నాయి మేడం. సినిమా మొత్తం చూసినావా? కొంచెం చూపించారు. కొంచెం చూపించారు. పులి చెట్టు ఎక్కగా అవన్నీ చూసినావు. చిరంజీవి గారిని కలిసినావా అమ్మా ఎప్పుడన్నా? ఎప్పుడు కలవలేదు మేడం. కలవలేదా? చిరంజీవి గారు ఏమన్నా పంపించారంట నీ దగ్గరకు? లేదు మేడం, అంత లేను. ఎవరు రాలేదా? కలవాలనుకుంటున్నావా చిరంజీవి గారిని? నా దయ వలన మా అమ్మ కడుపులో పుట్టి కలవాలనేమో నేను. సరే, టైం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తారు చిరంజీవి గారు నిన్ను. అంతే అంతే కదా. ఇప్పుడైతే మంచిగా ఉన్నావు కదా. ఎన్ని రోజులైంది సర్జరీ అయ్యి? 5 రోజులైంది. ఎప్పుడు గుర్తించారు నీకు ఇట్లా ఉంది అని అమ్మా? నేనే గుర్తించుకున్నా. అంతేనా? నేనే గుర్తించుకున్నా. ఈ నెలలోనే? ఈ నెల వెంటనే చేశారు సర్జరీ. డాక్టర్ గారే ఫోన్ పట్టుకుని చూపిస్తున్నట్టున్నారు నీకు సినిమా? డాక్టర్ గారు. ఏ డాక్టర్ గారు చూపించారు? నవీన్ డాక్టర్ గారు, మేడము, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకో డాక్టర్, ఇద్దరు డాక్టర్లు ఉన్నారు ఇంకా. వీళ్ళందరూ కలిసి చూపించారు. మొత్తానికైతే మంచిగా ఉంది ఇప్పుడు. మంచిగా ఉంది. ఎప్పుడు వెళ్తున్నావు ఇంటికి మరి? బాగా మంచిగా మీరు దోలియంగానే అవుతా. అంతేనా? సరే సత్యమ్మ, అయితే తొందరగా వెళ్ళిపోదు కానీ ఇంటికి వెళ్ళిపోయి మంచిగా రెస్ట్ తీసుకో, సరేనా? బాయ్. నాకు ఇక్కడి గురించి ఇంకేమన్నా ట్రీట్మెంట్ కావాలంటే మీ దయ వల్ల ఎక్కడికెళ్ళన్నా పంపించరు. అలా అవసరం ఉంటే ఖచ్చితంగా పంపిస్తారు ఎక్కడికన్నా. ఇక్కడే ఉన్నారు అందరూ పెద్ద డాక్టర్లు, మంచి డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే చూసుకుంటారు అన్ని. ఓకేనా? నా అటువంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు మేడం ఇక్కడ నన్ను చూసి. అవును, అందుకే కదా మరి నీ మీద ఇప్పుడు వీడియో చేస్తున్నాము, మంచిగా ఉండాలని.
చాలా మంది రావాలని. ఊళ్ళోనే అనుకుంటుండొచ్చు ఎంతో మంది ఆమె గట్ల అయిందట. అదే కదా. సరే మళ్ళా మరి బాయ్. బాయ్.